సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. 19వ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. 19వ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి, రద్దు చేయాలి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి. కాపాడుకుందాం ఉపాధి హామీ చట్టాన్ని, కాపాడుకుందాం, కాపాడుకుందాం, కాపాడుకుందాం ఉపాధి హామీ చట్టాన్ని, కాపాడుకుందాం, కాపాడుకుందాం. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. 19వ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయండి, జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. 19వ జరిగే ధర్నాను జయప్రదం చేయండి, జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. సిఐటియు జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి, రద్దు చేయాలి. సిఐటియు జిందాబాద్. ఈరోజు శంకరపట్నం మండల పరిధిలోని సిఐటియు అనుబంధ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రధానంగా ఈ నెల 19వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సమావేశం నిర్ణయం చేసింది. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అట్లాగే ఉపాధి హామీ చట్టం యథావిధిగా కొనసాగించాలని, విద్యుత్ సవరణ చట్టానికి సంబంధించింది కూడా ఈ సబ్సిడీ అనేది ఎగిరిపోతూ ఉన్నది, స్మార్ట్ మీటర్ల విధానం వస్తూ ఉంది కాబట్టి విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ విధానం ప్రభుత్వ రంగ సంస్థలను ఏవైతే అమ్ముతా ఉన్నారో ఆ విధానాన్ని రద్దు చేయాలని 19వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. అట్లాగే కార్మికులకు సంబంధించింది మేము బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి జన్ ధన్ యోజన పథకం కింద 15 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ 11 సంవత్సరాలు అవుతా ఉంది. ఒక కార్మికుడు కానీ ఒక ప్రజానికానికి కానీ ఒక బ్యాంకులో కూడా కనీసం ₹1,00,000 ఇచ్చిన పరిస్థితి లేదు. నిత్యావసర ధరలు అన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఉప్పు పప్పు ధరలతో పాటు